హైదరాబాద్ నగరంలోని నానక్రామ్ గూడ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టే ఆలోచన విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజా కవులు, ఉద్యమకారుల స్మారకార్థం పెట్టుకోవాల్సిన రోడ్ల పేర్లను యుద్ధోన్మాది, దుర్మార్గుడైన డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. శనివారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గూడ ప్రాంతంలోని అమెరికన్ కాన్సులేట్ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి పట్ల అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నామని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజా కవులు, ఉద్యమకారుల స్మారకార్థం పెట్టుకోవాల్సిన రోడ్ల పేర్లను యుద్ధోన్మాది, దుర్మార్గుడైన డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ పోలీస్గా వ్యవహరిస్తూ దేశాలపై పెత్తనం చేస్తూ యుద్ధాలు సృష్టిస్తూ ఆయుధాలు అమ్ముకొని ప్రపంచ అశాంతికి కారణమవుతున్న ట్రంప్ పేరు రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవట రవీందర్, సాగర్ల మల్లయ్య, నర్సిరెడ్డి, జేరుపోతుల యాదయ్య, తాలూకా వెంకన్న, సుంకరబైన రవి, ఉంగరాల సైదులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో అక్కడ అమెరికా కన్సల్టెన్స్ ఆఫీసు ఉంది. ఆ ఆఫీసు ప్రాంతానికి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు నామకరణం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా సిఐటియు వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తం కూడా ప్రపంచ మానవాళిని రక్త పిచాచిగా, రక్తముని తాగుతున్నటువంటి వ్యక్తిగా అతని పేరు ఇక్కడ మన తెలంగాణలో రాష్ట్రంలో ఆయన పేరు పెట్టడం అనేది చాలా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి రక్త పిశాచిని, ఒక మనుషులను చంపే ఈరోజు యుద్ధం పేరుతో మానవాళిని విస్మరించేటువంటి వ్యక్తి, ఈ ప్రపంచ శాంతిని కూడా కోరుకున్న వ్యక్తి కాదు. అటువంటి పేరును మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఒక రోడ్డుకు పేరు పెడతామనేది సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ప్రభుత్వం ఆలోచనను విరమించుకొని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసి ఇటువంటి పేర్లు పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో, సిగ్గు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. యుద్ధోన్మాది, ప్రపంచ పిశాచిగా పేరుగాంచినటువంటి ట్రంప్ పేరుని నానక్రామ్గూడలో ఒక రోడ్డుకి పేరు పెట్టడాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉంది. ఆ ప్రతిపాదనల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకునే వరకు ఈ ప్రభుత్వం మీద పోరాడతాం. యుద్ధోన్మాదిగా ఉండి ప్రజలను అశాంతిని రేకెత్తించేటటువంటి నాయకుడిగా ట్రంప్ ఉన్నాడు. మొత్తం దేశంలో యుద్ధాన్ని ప్రేరేపించేవాడిగా ఉన్నాడు. ఈ దేశంలో సుంకాల పేరుతో పెద్ద ఎత్తున సుంకాలు పెంచి ధరలు పెంచడానికి ఉపయోగపడ్డాడు. మానవాళి శాంతియుతంగా జీవించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన్ని వెంటనే ఆ పేరు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. స్వాతంత్ర సమర యోధులది, పోరాట యోధుల పేర్లను రోడ్లకు పెట్టాల్సిన ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాది, రక్త పిశాచి, యుద్ధోన్మాది అయినటువంటి ట్రంప్ పేరు పెట్టడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది.